నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో అరెస్ట్‌ల పరంపర అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి అంతకుముందు వల్లభనేని వంశీ కావచ్చు. ఆ తరువాత పోసాని కృష్ణమురళి. ఇక విడుదల రజనిపై కూడా మాజీ మంత్రి. ఆమెపై కూడా కొన్ని ఆరోపణలున్నాయి. వాటికి సంబంధించి కూడా ఊహాగానాలొస్తూ ఉన్నాయి. ఆమెను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ఇష్యూ మీద. అంటే ముందు విచారణ పేరుతో విచారణ చేసి, ఆ తర్వాత ఆ కేసులకు సంబంధించి అది. అండ్ ఇప్పుడు తాజాగా కూడా ఆహ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిపై కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఆయన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసే వరకు వస్తారు అనేటువంటిది కూడా మనకి వినబడుతోంది. ఏమిటి అరెస్ట్‌ల పరంపర? అసలు ఏం జరుగుతోంది ఏపీలో? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ రాజశేఖర్ గారు, అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది ఏపీలో. అండ్ మోరోవర్ విడుదల రజని మాజీ మంత్రిపై కొన్ని అభియోగాలు, అలాగే ఇప్పుడు రీసెంట్ గా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీకు తెలుసు అవి. సో దీనికి సంబంధించి కూడా ఆయన కూడా ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేటువంటి విషయాలు అయితే నడుస్తున్నాయి. అండ్ మోరోవర్ ఏపీలో ఒక రెడ్ బుక్ కాదు, 2 రెడ్ బుక్లు ఉన్నాయి. ఒకటి లోకేష్ అయితే, అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద కూడా మరో రెడ్ బుక్ ఉంది. దాని ప్రకారమే పోసాని గారు అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని అరెస్టులు జరగబోతున్నాయి అనేటువంటి ఊహాగానాలు నెలకొన్న తరుణంలో ఏం చెప్తారు సార్? ఏం జరుగుతోంది? ఏమనిపిస్తోంది? ఇక్కడ కొన్ని అరెస్టులు న్యాయబద్ధమైనవి, కొన్ని అయితే కాదు. సో ఇక్కడ 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. బూరగడ్డ అనిల్ అని చెప్పేసి బోరుగడ్డ అనిల్ అని అతను చేసిన ఆరోపణలు అవి డెఫినెట్ గా అరెస్ట్ చేయడానికి ప్రేరేపిస్తాయి. ఎందుకంటే అతన్ని ఎవరు ఎటువంటి కవ్వించకుండానే అతనంతటా అతనే వచ్చి మాట్లాడేవు. ఇక్కడ 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు వాళ్ళని కవ్విస్తే, వాళ్ళని రెచ్చగొడితే, లేదా వాళ్ళని దూషిస్తే దాన్ని కౌంటర్ చేసే క్రమంలో వారు ఒక అడుగు ముందుకేసి ఎక్కువ దూషించడం చేసిన వాళ్ళు ఒక కేటగిరీ అయితే, అసలు ఎటువంటి కవ్వింపు లేకుండా, ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళ పవన్ కళ్యాణ్ గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గాని తిట్టి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని ప్రయత్నించిన వారు ఒక కేటగిరీ. ఈ 2 వేరే వేరే కేటగిరీగా చూడాలి. సో బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధం లేని అంశంలో కూడా వచ్చి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టకపోయినా, కవించకపోయినా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద విరుచుకుపడి బూతులతో తిట్టి అధినాయకుడు దృష్టిలో పడి మెప్పు పొందాం అనే ప్రయత్నంలో చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళని జైల్లో వేయడం ఎటువంటి తప్పైతే కాదు. కానీ ఇక్కడ పోసాని కృష్ణమురళి గాని, వల్లభనేని వంశీ గాని, లేదా మీరు వేరే ఇతరత్ర చేస్తున్న వాళ్ళు గాని, అది ఆరోపణ ప్రత్యారోపణలో భాగంగా జరిగినవి. ఉదాహరణకి వల్లభనేని వంశీ చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ సంబంధించిన ఒక వర్గం సోషల్ మీడియాలో తన భార్య పిల్లలని కించపరిచే విధంగా పోస్ట్ పెట్టారు కాబట్టి ఆయన కూడా ఆ ట్రాక్ లో వెళ్లాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పే జస్టిఫికేషన్. అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా ఎంత అనేది మనకి సెకండరీ. మళ్ళీ అదే కనుక నిజమైతే ఆయన దగ్గర గత్యంతరం లేదు. గత్యంతరం లేక ఆయన కౌంటర్ చేసే విధంగా ఆయన బస్ట్ అయ్యారని చెప్పొచ్చు. పోసాని కృష్ణమురళి విషయంలో కూడా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, నాకు తెలిసి వాలంటీర్ల విషయంలోనే ఆయన ఒక సభలో మాట్లాడుతూ వాలంటీర్ల వల్ల 33,000 మంది మహిళలు, బాలికలు అదృష్టం అయ్యారని చెప్పారు. మహిళలకి గనక వాళ్ళు ఏమైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని పవన్ కళ్యాణ్ చాలా ఆవేశపూర్వకంగా ఒక సభలో మాట్లాడారు. అవునండి. దానికి కౌంటర్ గా ఆయన వచ్చి మాట్లాడుతూ, ఎవరు మన పోసాని కృష్ణమురళి గారు వచ్చి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆడపిల్లల మీద ఎటువంటి ఇది చేసినా గానీ నేను సహించను అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను మీ దగ్గరకు వచ్చి మీ చెవులో ఒక పేరు చెప్తా. పంజాబ్ నుంచి ఒక అమ్మాయి తెలుగు సినీ పరిశ్రమకి అవకాశాల కోసం వస్తే ఆమెకి అన్యాయం జరిగింది అనే ఒక విషయం నా దృష్టిలో ఉంది. నేను వచ్చి మీ చెవులో ఆ అమ్మాయి పేరు చెప్తాను, ఆ అమ్మాయికి న్యాయం చేస్తారా అని ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె పేరు గాని, ఆమె ఎవరు గాని, ఆ హీరో ఎవరు గాని, ఏం అన్యాయం జరిగింది గాని ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు. ఆ మాట చెప్పిన మరుక్షణం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణమురళి ఫోన్ చేసి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా
ఉమ్, బూతుల పరంపరతో తిట్టడం మొదలుపెట్టారు. ఉమ్, అలా 2 రోజులు గడిచిన తర్వాత ఆయన మళ్ళీ ప్రెస్ క్లబ్కి వచ్చి అవును, మళ్ళీ ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టారు. ఏమేం తిట్టారో అవన్నీ చెప్పి ఇలా ఉమ్, ప్రేరేపిస్తావా, ఇలా రెచ్చగొడతావా అని ఆయన రెచ్చిపోయారు. అవును. ఇది చైన్ రియాక్షన్. ఉమ్, ఇది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అనేది కాదు. ఉమ్. ఇప్పుడు చర్యకు ఈ ప్రతిచర్య అంటారు. ఆ? చర్యకు ప్రతిచర్య, యాక్షన్ ఆ, రియాక్షన్. చర్యకు ప్రతిచర్యగా ఇది చైన్ రియాక్షన్ గా జాగింది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టారు. అవును. పోలీసులు ఏమని కేసు పెట్టారు? పవన్ కళ్యాణ్ ని తిట్టినందువల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టారు. సార్ 17 ప్లేసెస్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ అదే కూడా చెప్తున్నాను. రెడీగా ఉన్నారు వారెంట్లు పట్టుకుని. అదే దీన్ని నాకు తెలిసి మరి ఆయన న్యాయవాదులు ఒక పాయింట్ కీలకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని తిడితే పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేయాలి. అవును. పవన్ కళ్యాణ్ ని తిడితే ఎవరి మనోభావాల దెబ్బతింటం అది ఏదైతే ఉందో అది ఒక మానసిక రోగం. అది పవన్ కళ్యాణ్ ని తిడితే ఎవరికో మనోభావాలు దెబ్బతినటం అనేది అదొక మానసిక రోగం. దాన్ని సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. వ్యక్తి పూజ మానసిక రోగం. ఎవరినో తిడితే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే అది నీకు ఒక మానసిక రోగం ఉంది. ఒక మానసిక రోగి ఇచ్చిన కంప్లైంట్ మీద అసలు మీరు కంప్లైంట్ ఎట్లా రిజిస్టర్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ఎలా కడతారు అసలు? పవన్ కళ్యాణ్ ని తిడితే, లేదా చంద్రబాబు నాయుడు తిడితే, లేదా జగన్మోహన్ రెడ్డిని తిడితే, లేదా లోకేష్ ని తిడితే ఎవరికో మనోభావాలు దెబ్బతింటం అనేది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. అంటే వ్యక్తి పూజ మానసిక రోగం. అదొక మానసిక రోగం. అది మానసిక రోగం ఇచ్చే కంప్లైంట్ ని మీరు ఎట్లా రిజిస్టర్ చేస్తారు అసలు? కంప్లైంట్ రిజిస్టర్ కాకూడదు. ఓకే అండి. నేను వైసీపీ లేకపోతే మన పోసాని గారి తరఫున వాదించే అడ్వకేట్లకు చెప్తున్నా, మానసిక రోగులను ఇచ్చే కంప్లైంట్ ని మీరు రిజిస్టర్ ఎట్లా చేస్తారు అసలు? వాళ్ళకి మతి స్థిమితం లేదు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తే వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎందుకు దెబ్బతింటాయి నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ మీ అన్న, మీ తమ్ముడా, మీ బంధువా కాదు కదా సార్. ఒక్క విషయం, మనం అంటే ఇలాంటి కంప్లైంట్లు గతంలో చాలా మంది సెలబ్రిటీల మీద చాలా సార్లు చూసాం. ఈవెన్ ఇఫ్ రామ్ గోపాల్ గారి మీద కావచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. ఆ కోవకే సంబంధించిందిగా చూడలేమా ఇది? డెఫినెట్ గా ఎవరినో తిడితే మరెవరి మనోభావాలు దెబ్బతిందాం అనేది ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు, లేదా సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే విశిష్ట వ్యక్తి పూజ మానసిక రోగం. మానసిక రోగాలు ఇచ్చే కంప్లైంట్ ఎంటర్టైన్ చేయకూడదు. హైకోర్టుకి వెళ్ళి ఈ వాదన చెప్పి దాని నుంచి రిలీఫ్ పొందొచ్చు. అండ్ సార్, ఇప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు వినబడుతోంది. దువ్వాడ శ్రీనివాస్ గారు నాకు తెలిసి ఆయన మరి ఎటువంటి ఆరోపణలు చేశారో కానీ పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒక ఆరోపణ ఏం చేశారంటే, నెల నెల తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా ఉండడానికి కొంత డబ్బు ముట్ట చెప్తున్నారు, అందుకని ఆయన ప్రశ్నించట్లేదు అని ఆరోపణ చేశారు. అవునండి. ఆ ఆరోపణ నిజమా కాదా అని మనం అయితే చెప్పలేం. కానీ మనం డిస్కస్ చేసిన అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ 5 లక్షల అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని తెలిసినా గానీ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే ఎందుకు ప్రశ్నించట్లేదు అనే అనుమానాలు రాష్ట్ర ప్రజలందరికీ వస్తాయి. నాకైతే వస్తుంది. ఇందాక మనం చేసిన విశ్లేషణ చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ డౌట్ వస్తుంది. 5 లక్షల కోట్ల దోపిడీ జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటాడు? మౌనంగా ఉండడానికి 2 కారణాలు ఉంటాయండి. అయితే మీకు విషయం తెలియకపోవటం, అక్కడ దోపిడీ జరుగుతుంది అని మీకు తెలియకపోవడం వలన మీరు మౌనంగా ఉంటే, మీకు తెలియదు కాబట్టి మీరు మౌనంగా ఉండవచ్చు. లేదా మీకు అందులో వాటా ఉంటే మీరు నాకు వాటా పోద్దని మౌనంగా ఉండొచ్చు. సో ఇక్కడ 2 విషయాలు, పవన్ కళ్యాణ్ కి తెలియదా లేకపోతే తెలిసి మౌనంగా ఉన్నారా అనేది మనం చూడాలి. ఒకవేళ ఆయనకు తెలియకపోతే మనం తెలియజెప్పాలి. ఈ వీడియో ద్వారా, ఇటువంటి వీడియో ద్వారా ప్రజల ద్వారా తెలియజెప్పాలి, లేదా శాసనసభలో అడిగించాలి, ఎమ్మెల్సీలు కానీ అడిగించాలి. అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ జరిగితే మౌనంగా ఎందుకున్నామని ఎమ్మెల్యేలు, ఎంపీలు
పార్లమెంట్ లో కానీ కౌన్సిల్ లో కానీ అడగాలి. ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి. షూర్ సార్. లేదు ఆయనకి తెలిసిన తర్వాత కూడా ఆయన మౌనంగా ఉంటే ఆయనకు వాటా ఉంది, దాంట్లో డౌట్ లేదు. నేను కూడా అంటా, దువ్వాడ శ్రీనివాసే కాదు, పవన్ కళ్యాణ్ కి అమరావతిలో దోపిడీ జరుగుతుందని తెలిసాక కూడా మౌనంగా ఉంటే అమరావతి దోపిడీలో పవన్ కళ్యాణ్ వాటాదారుడు. నేను కూడా అంటా. ఓకే అండి. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా. జే సార్. థ్యాంక్ యూ సార్.